హలో శాస్త్రి హే బోలో. సార్, నా పేరు సుహానా. స్వాతంత్ర సమరయోధుడు ఫిరోజ్ మహమ్మద్ మనవరాల్ని. చెప్పండి, ఏం కావాలి? లంచం ఇవ్వకుండా బతకాలని మా తాతయ్య మాకు నేర్పించాడు. బట్ ఇప్పుడు లంచం ఇస్తే కానీ అది శాంక్షన్ కాదని అందరూ అంటున్నారు. అలాగా, చెప్పండి. లంచం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను సార్. బట్ నాకు ఇవాళ డబ్బు కావాలి. కెన్ యూ హెల్ప్ మీ? చూడండి సుహానా, నేను మీరందరూ అనుకుంటున్నట్టు కరప్టెడ్ ఆఫీసర్ని కాను. అయినా నన్ను లంచగొండని ముద్ర వేసి కొందరు తప్పించాలని చూస్తున్నారు. నేను రేపటి నుంచి సస్పెన్షన్లో ఉంటాను. బయటికెళ్లే ముందు ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాను. అది మీ తాతయ్య గారి కోసం చేస్తాను. నిజంగానా సార్? 20 నిమిషాల్లో శ్రీ ఫిరోజ్ మహమ్మద్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ సార్. మీ తాతగారితో చెప్పు, భారతదేశంలో ఇంకా కొందరు నిజాయితీ పరులైన ఆఫీసర్లున్నారని. హలో పిన్ని, ఎప్పుడొస్తావా నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను. చెప్పు, నీకేం కావాలో? నాకు డైరీ మిల్క్ చాక్లెట్, ఒక క్రాస్ వర్డ్, ఇంకా నాకొక డిజిటల్ వాచ్ కావాలి. తీసుకొస్తారు నాన్నా. సుహానా, నానా డబ్బులు ఇచ్చేశారు. భగవంతుడు కరుణించాడు. 5:55కి తానే లోకలెక్కుతాను బైకుల్లో నుంచి. నాకు అడ్రస్ దొరికింది. టింకో ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? పరేల్ స్టేషన్లో ఉన్నాను. నెక్స్ట్ లోకల్ ఎక్కి దాదర్కి వెళ్తాను. తర్వాత కాల్ చేస్తా. టికెట్ తీసుకోవడం మర్చిపోకండి. నేను తీసుకున్నానులే. నమస్కారం సార్. కోనే తుమ్? నేను ట్రాక్ సింగర్ కార్తీక్ నండి. శివ చెప్పుంటాడు. చెప్పాడు. హిందీ, తమిళ్, తెలుగు కలిసిన ఎమోషనల్ లిరిక్స్ కదా? అవును సార్. ముంబై హార్బర్లో పెరిగిన పిల్లల జీవితాలు, స్వప్నాలు. జిందగీ కా ఖూబ్సూరత్ హై మహాబత్ కాదు? నైస్ టాపిక్, అప్డేటెడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. నచ్చింది కదా? కమ్ ఇన్ ద ఈవినింగ్. 7 తర్వాత వచ్చే మనం రాసేద్దాం. అయ్యో సార్, 7 గంటల కంటే నేను ఆ పాట తీసుకుని 6:30 కల్లా చెన్నై ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి సార్. ఓ సారీ, నాకు రాత్రి అయితే కానీ మూడు రాదు. వీడొకడు. హలో 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 సార్. హలో. హలో మమ్మీ. హలో హలో అమ్మా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మమ్మీ భయపడొద్దు, నేను తప్పకుండా మన ఇంటికి వచ్చేస్తాను ఒక అతన్ని కలిశాక. ఎవరో? నేనిప్పుడు మళ్ళీ మీ అందరితో మాట్లాడటానికి కారణమైన ఒక అతను. అమ్మా లయ, నీ సమస్యలేంటో తెలుసుకోవడానికి మేం ప్రయత్నించలేదు. తల్లి, మమ్మల్ని క్షమించు. నువ్వు రాసుకున్న డైరీ నేను చదివాను. ప్రాజెక్ట్లో ప్రెషరు, అదీగాక విదేశాలకు వెళ్ళిపోవాలన్న మా కంపల్షన్ చాలమ్మా. ఇక నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పను. కథలే రాస్తావో, బొమ్మలే గీస్తావో అంతా నీ ఇష్టం. మాకు నువ్వు తిరిగి వస్తే అంతే చాలు తల్లి. డాడీ ఏడవకండి. నా ఇష్టాలేమిటో నేను మీకు ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నించలేదు. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. నాకు నచ్చని పని చేయమంటే కుదరదని చెప్పగలను. Now I'm happy, Dad. Absolutely happy.
హలో. నాకు తెలుసు నువ్వు సాంగ్ రికార్డింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటావని. బట్ ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఐ వాంట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై లైఫ్ బ్యాక్. ఎందుకు అలా ముభావంగా ఉన్నావు? ఏం లేదు, ఆ లిరిసిస్ట్ దాము అంతా స్పాయిల్ చేశాడు. రహమాన్ గారిని కలిస్తే ఇద్దామనుకున్నాను, ఇక కలవాలనిపించట్లేదు. ఎందుకు అలా డెస్పరేట్ అవుతావు? నువ్వేనా ఇలా నిరాశగా మాట్లాడుతున్నదే? ఇక నా ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదని చెప్పావు కదా నువ్వు. ఎగ్జాక్ట్లీ అలాంటి రోజే నీకు ఇవాళ. కార్తీక్, నాకు కూడా అలాంటిదే ఈరోజు. బట్ ఆ ఒక్క ఫోన్ కాల్, ఒక్క రాంగ్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. నా డాడీతో కానీ మమ్మీతో కానీ నాకు తెలిసిన ఎవరితోనైనా కానీ ఎస్ అనే అనేదాన్ని ఇప్పటి వరకు. కానీ ఇవాళ నేను నిర్ణయానికి వచ్చాను. ఇక నాకు ఇష్టం లేనిది ఏదైనా జరిగితే నో అని చెప్పేస్తాను. ఆ ధైర్యం నాకు వచ్చింది నీ వల్లే. ఇప్పుడే అర్థమైంది లిరిక్స్ నా పాటలో ఎలా ఉండాలో. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా చూసావా, చెప్పినట్టే వచ్చేసాను. థ్యాంక్ యూ డాడీ. మీరు అక్కడే వెయిట్ చేయండి. 5 minutes, నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో. నువ్వు నాకు కాల్ చేసి మంచి పని చేసావు. నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. నాకు చాలాసేపటి నుంచి కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీసు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారనుకుంటా. घबराने की कोई बात नहीं. तुम परेल में हाई स्ट्रीट पे आ जाओ, मैं उधर मिलूंगा. చెప్పు హనీఫా. కేదార్, ఈ కేసులో ఒక విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. నువ్విచ్చిన రహీం నెంబర్కి డాక్లో మనకు దొరికిన నంబర్కి ఏదో లింక్ ఉంది. వాళ్ళిద్దరూ ఆఖరిసరిగా ఫోన్ చేసింది కూడా ఒక్కడికే. రైట్. ఏదేమైనా సరే వాళ్ళెవరనేది ట్రేస్ చేయి. వాడిప్పుడు పరేల్ దగ్గర ఉన్నాడు. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను. వాడిని వదలొద్దు. ఫాలో హిమ్. హనీఫా చెప్పు. ఫోన్ ట్రాకర్లో చూస్తే బోట్ డ్రైవర్ కాల్ చేసిన నంబరు ఇప్పుడు కూడా పర్రేలోనే ఉంది. థ్యాంక్ యూ హనీఫా. ఇంకేమైనా ఉందా? ఆ రహీం ఆ నంబర్కే కాల్ చేశాడు. వాడు కూడా ఆ చోటికే మూవ్ అవుతున్నాడు. గ్రేట్. నేను పరేల్ వైపే వెళ్తున్నాను. నేను చెప్పే వరకు వాడిని ట్రేస్ చేస్తూనే ఉండు. ఓకే.